అందుకే మా మేనేజర్ గారు మేడం వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పారు. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి మేడం. ఇది నా వైఫ్ రేంజ్. మీరందరికీ సామాన్యమైన మనుషులు, కానీ సామాన్యమైన ఎంతో మందికి నా భార్య ఒక దిక్సూచి లాంటిది, ఒక రోల్ మోడల్ లాంటిది. ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ అందుకునే స్థాయిలో ఉంది. ఇలాంటివి చెప్పినా నీకు పెద్దగా అర్థం కావులే. తారక్, వచ్చేసావా? వస్తావో లేదో అని ఇందాక నుంచి తెగ ఎదురు చూస్తున్నాను. ఎందుకు రండి డాడీ, నేను ఒక చీర సెలెక్ట్ చేయాలి కదా. ఈ చీర సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది? అందరి గురించి వదిలే నిలవేని, నువ్వు చెప్పు, ఈ చీర బాగుందా? బాగుంది తారక్ సార్. ఈ చీర నిమిషకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ చీర నిమిష కోసం కాదు రంజిత్, నీ కోసం. ఈ చీర నీకు చాలా బాగుంటుంది రంజిత్. తారక్, అసలేం చేస్తున్నావురా? నిన్ను షాపింగ్కి రమ్మని అనవసరంగా పిలిచాం. వచ్చినందుకు ఇంటికి కాబోయే అల్లుణ్ణి ఇంత అవమానిస్తావా? అత్త, నువ్వు ఆగు. బావతో నేను మాట్లాడతాను. బావా, ఇంట్లో జరిగిన గొడవ వల్లే నువ్వు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావని నాకు తెలుసు. ఇంట్లో జరిగిన విషయం వల్ల నువ్వు హర్ట్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి సారీనా? నువ్వు సారీ చెప్పే వ్యక్తివి కాదు, నీ లోపల ఇంకొకడున్నాడు. ముందు ఆ ఒరిజినల్ గాన్ని బయట పెట్టు. ఏంటి తారక్, అంత తిక్కగా మాట్లాడుతున్నావు? అక్క, ఈ మనిషి మీకు కనిపించే రూపం నిజం కాదు. ఆ రూపం వెనక మరొక మనిషి దాగున్నాడు. ఆ విశ్వరూపమే చూపించమని అడుగుతున్నాను. బావా, నా గురించి నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు తెలీదు, కానీ నేనెప్పుడూ పాజిటివ్గా ఉండాలనుకుంటాను, పాజిటివ్గా నడవాలనుకుంటాను. కానీ దాన్నే నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అది పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, ఒక పాము విషం లాంటి యాటిట్యూడ్. తారక్, నువ్వు మా అన్నయ్య మీద చాలా పెద్ద నిందలు వేస్తున్నావు. హరిత, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? రంజిత్, నువ్వు ఒక చిన్న ఆట గెలవడం కోసమే ఒక తప్పుడు మార్గం వెతుక్కున్నావు. తప్పు చేసి గెలుపు అందరికీ చూపించి అందరి ముందు
నువ్వు గ్రేట్ అని నిరూపించుకోవాలనుకున్నావు.